హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ లవ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మేము లోవా తలుపులమ్మ వారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అంటే మా చిన్నమామయ్య వాళ్ళు అటుపొత్తున వేసుకుంటున్నామని చెప్పి ఇంకా ఫోన్ చేస్తే రమ్మని వెళ్ళామన్నమాట. ఇంకా చూసారు కదా, ఇదైతే కొండపైకి వెళ్ళే రూట్ అండి, అంటే ఘాట్ రోడ్ అనమాట. ఇంకా మెట్లు గుండా కూడా వెళ్ళొచ్చు. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఓపిక అయితే లేక మెట్లు దారిలో అయితే వెళ్ళలేదన్నమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, కొండపైకి వచ్చేసామండి. ఇంకా ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటుంది. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా ఆ రోజు సండే అవడం వల్ల అస్సలు ఖాళీ లేదండి. చాలా అంటే చాలా రష్గా ఉంది. కాకపోతే మేము ఈవినింగ్ అయితే వెళ్ళామన్నమాట. మార్నింగ్ వెళ్ళంటే అయితే వెళ్ళలేదు. ఇంకా ఈవినింగ్ వెళ్ళేసరికి కొంచెం రష్ అన్నది లేదు. ఇంక ఇదండి, పైన అంతా కూడా ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ అయితే షాపులు అవన్నీ ఉంటాయి. ఇంకా అక్కడికి ఏమీ వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే అప్పటికి 4 అలా అయిపోయింది. ఇంకా షాపులన్నీ కూడా క్లోజ్ చేసేస్తున్నారు అనమాట. ఇంకా అంతవరకే. ఇంకా అందుకని చెప్పి మేమైతే ఇంకా షాపుల దగ్గరికి అదంతా కూడా వెళ్ళలేదు. ఇక్కడైతే టెంపుల్కి వెళ్ళేదారండి. టెంపుల్ అంతా కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట కొత్తగానే. ఇంకా అప్పుడు ఉన్న లోవకి ఇప్పుడు ఉన్న లోవకి చాలా డిఫరెంట్ అయితే ఉందండి. ఎక్కువగా ఇంకా అంటే మొక్కుబడులు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి రెంట్కి ఇవ్వడానికి అది షెల్టర్లు అవి ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తం కూడా చాలా అంటే చాలా వరకు మారిపోయింది. ఇంకా కొండ కిందన కూడా చాలా పాకలు ఉన్నాయండి. ఇంకా అవన్నీ కూడా ఇంకా సండే అయితే మాత్రం అస్సలు ఖాళీ లేదు. ఏ ఒక్క పాక కూడా ఇంకా చాలా వరకు ముందుకు వచ్చి మామిడి తోట అయితే ఉంటే ఆ చెట్ల కింద అది వండుకుని తిన్నారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి టెంపుల్ పైకి అయితే వెళ్తున్నాము. కన్స్ట్రక్షన్ అదంతా జరగడం వల్ల కొంచెం ఇదిగానే ఉందన్నమాట. అక్కడ అంటే ఇంకా మొత్తం చాలా అంటే వర్క్ జరిగేటప్పుడు ఎక్కడెక్కడ ఉంటాయి కదండి, ఇంకా ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వెళ్ళేదారి వచ్చేదారి కూడా తెలియలేదు. ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతూ ఇంకా వాళ్ళని కనుక్కుంటూ వచ్చామన్నమాట. ఇదండి టెంపుల్ అయితే లోపల ఈ విధంగా అయితే ఉంటుంది. 4 అయినా కానీ ఇంకా కొంచెం ఖాళీ ఉన్నట్టు ఖాళీ లేనట్టు అయితే ఉందన్నమాట. అంటే లైన్ అయితే ఉంది. ఇదిగోండి, మేమైతే ఇంక లైన్లో అయితే నించున్నాం అనమాట దర్శనానికి వెళ్ళడానికి. ఈ అమ్మవారి పండుగ అయితే బాగా ఇంకా ఆషాఢంలో అయితే చాలా ఫేమస్ అండి. చాలా బాగా చేస్తారు. ఇంకా ఎక్కడ లేని జనం కూడా వస్తారనమాట అప్పుడైతే మాత్రం. ఇంక ఇక్కడైతే లైన్లో నించున్నాం. ఇక్కడ వచ్చేసి అమ్మవారిని అయితే వీడియో అయితే తీసానండి చాటుగాన. అంటే పంతులు గారు వద్దు అని చెప్పారు. కాకపోతే ఆయనకు తెలియకుండా అయితే తీసాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ చూస్తారు కదా అని చెప్పి, అంటే తెలియని వాళ్ళ కోసం అనమాట. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటారని చెప్పి చిన్న వీడియో అయితే చాటుగా తీసాను. ఇంకా అమ్మవారికి అయితే క్షమాపణ చెప్పుకుని, అంటే పంతులు గారు అన్నారు వీడియోలు అవి తీయకండి, ఇంకా అమ్మవారు ఉగ్రహ రూపం వేరేలా ఉంటుంది, తీయకూడదు అలా ఇలాగని చెప్పారు. కాకపోతే నేనైతే ఇంక ఉండబట్టుకోలేక వీడియో అయితే మీకోసమే తీసాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, అమ్మవారిని అయితే మాత్రం చాలా భయం వేసింది. పంతులు గారు అన్న వెంటనే కానీ డిలీట్ చేసేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా మన సబ్స్క్రైబర్స్ చాలా వరకు అయితే నాకు తెలిసి ఉండదు అని అయితే అనుకుని వీడియో అయితే తీసానండి. మా సైడ్ వాళ్ళకి అయితే తెలుస్తుంది, ఇంకా దూరం నుంచి అయితే వీడియో చూస్తుంటారు కదా ఇంకా వేరే వాళ్ళ, అందుకని చెప్పి ఇంకా సబ్స్క్రైబర్ కోసమే వీడియో అయితే షూట్ చేశాను. ఇక్కడైతే లైన్ జరుగుతూ ఉందన్నమాట. ఇదిగోండి చూడండి అమ్మవారిని అయితే. ఇంకా అలా చిన్న క్లిప్ అయితే షూట్ చేశానండి. ఇంకెక్కడైతే దర్శనం చేసుకుని వచ్చి కొంతసేపు అయితే ఇలా బయట అయితే కూర్చుంటాం కదా, ఇంకా అక్కడైతే కూర్చున్నాం అన్నమాట.
ఇంకా మనం లేడీస్ ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ఇలాంటి షాపులు ఉంటే మాత్రం వదలం కదండి. ఇంకా ఇక్కడైతే ఇంకా క్లిప్పులు, బ్యాంగిల్స్ అవన్నీ కూడా ఉంటే చెవులీలు అవన్నీ కూడా చూస్తూ ఉన్నాం అనమాట. చూడడం వరకే, కొనడం అయితే జరగలేదులేండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి చీరలు అమ్మవారికి కట్టేసిన తర్వాత ఇలా బయట అయితే అమ్ముతారు కదండి, కొనుక్కుంటారని చెప్పి ఇంకా చీరలు అనమాట. ఇంక చూస్తారు కదా ఎలాగైతే ఉన్నాయో. ఇంక చాలా వరకు పట్టుకెళ్తూ ఉన్నారండి. మేమైతే చూసాం అంతే, తీసుకోలేదు. ఇంకా కొండ పైనుంచి అయితే దిగువన ఇలాగైతే ఉంటుందండి. ఇంకా అమ్మవారి టెంపుల్. ఇంకా ఇదండి ఎంట్రన్స్. ఇందాక చూసారు కదా వీడియో ముందు, అప్పుడే అదండి. ఇంకా అలా అయితే ఉంటుంది అనమాట. ఇంకా పందిర్లాగా అవన్నీ అదంతా ఉంది కదా, అదన్నీ కూడా మెట్లు. ఇంకా మెట్ల వైపు వచ్చేవాళ్ళు అయితే ఆ ఆర్చ్లోంచి అయితే రావాలండి. ఇంక ఈ షెల్టర్లన్నీ కూడా ఇంకా రెంట్కి ఇస్తారు, ఒక రోజుకి ఇంత అని చెప్పి. ఇంకా వర్షం వచ్చినా కూడా మనకైతే ఇబ్బంది ఉండదు. ఆషాఢంలో ఎక్కువైతే వర్షాలు అయితే వస్తాయి కదండి. ఇంకా అప్పుడైతే మాత్రం ఆ టైంలోనే అమ్మవారి పండుగ చాలా అంటే చాలా ఘనంగా అయితే చేసుకుంటారండి. ఇంకా ఆదివారం, మంగళవారం, లక్షవారం అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఇంకా తీర్థం అంటే జాయింట్ వీల్ ఇంకా చాలా రకాల జాయింట్ వీల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయండి. అప్పుడైతే ఇక్కడ శివుడి బొమ్మ పెద్ద విగ్రహం అయితే ఉండి ఇంకా పైనుంచి వాటర్ అయితే వచ్చేదనమాట. ఇంకా అదంతా కూడా తీస్తారు. కొత్తగా ఏమన్నా చేస్తారేమో కన్స్ట్రక్షన్, చూడాలా. ఇంక ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారండి. మీకు కనిపిస్తుందో లేదో జూమ్ చేస్తాను కానీ అంత క్లారిటీ అయితే లేదు. ఇంక ఇక్కడైతే కొండ దిగువకి అయితే వచ్చామండి. అంటే భోజనాలు జరిగే ప్లేస్కి అయితే వచ్చాము. అస్సలు ఖాళీ లేదని చెప్పాను కదండి. ఇంక వీళ్ళని ఎత్తుక్కోవడానికి మాకు గంట టైం అయితే పట్టిందనమాట. ఇంక ఇక్కడైతే అందరూ ఇంకా ఒక ప్లేస్లో కలుసుకున్నామంటే చాలా వరకు మాటలు అయితే ఉంటాయి కదా, ఎప్పుడు వచ్చారు, ఎలా ఉన్నారు, ఏంటి అని చెప్పి ఇంకా అవన్నీ అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా పెదమామయ్య వాళ్ళ అమ్మాయి అండి, అంటే మా ఆడపడుచు హాయ్ అయితే చెప్తుందండి. ఇంకా అలాగే ఒక్కొక్కరు పలకరించుకుంటూ ఇంకా అలా మాట్లాడుకుంటూ కొంతసేపు అయితే అలా గడిపేసాం అనమాట. తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత ఇంక రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకా ఈ బ్లూ శారీలో ఆవిడ వచ్చేసి మా పెద్ద అత్తయ్య అండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అమ్మవారు అయితే ఈ విధంగా అయితే ఉంటారండి. ఇంకా పటంలో ఎలా ఉన్నారో అమ్మవారు అలా అయితే ఉంటారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.